ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి కొలతలు, మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని మున్సిపల్ అధికారుల నోటీసుల నేపథ్యంలోనే సర్వే చేస్తున్నారు. సర్వే నేపథ్యంలోనే తాడిపత్రికి పెద్దారెడ్డి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. పుట్టూరు వద్ద పోలీసులు ఆయన అడ్డుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. తాడిపత్రికి వెళ్లి తీర్తానంటున్నారు కేతిరెడ్డి. జేసీ పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారుల కొలతల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి సర్వే చేపడుతున్నారు అక్కడ. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరగా పుట్లూరు వద్ద పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఆయన మాత్రం తాడిపత్రికి వెళ్లి తీర్తానంటూ కూడా ఆయన బయలుదేరారు. దీంతో పరిస్థితి అక్కడ కొంచెం వేడెక్కినట్లుగా తెలుస్తోంది. అటు జేసీ పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలైతే మోహరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్? అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మరోసారి మున్సిపల్ అధికారులు అయితే కొలతలు అయితే వేశారు. అయితే కేతిరెడ్డి ఇండ్లు ఏదైతే మున్సిపల్ స్థలం ఆక్రమించుకున్నారనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు అయితే కేతిరెడ్డి ఇంటిని అయితే సర్వే చేసేందుకు అయితే మరోసారి వచ్చారు. ఈ సర్వే చేయడంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి తన స్వగృహానికి అయితే చేరుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే అయితే అదే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి చేరుకోవడంతో అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ఇరు వర్గాలకి ఎలాంటి ఘర్షణలు జరగకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు కూడా అక్కడైతే మోహరించడం అయితే జరిగింది. అయితే దీంట్లో మున్సిపల్ అధికారులు కొలతలు వేయడంతో 2 సెంట్ల స్థలం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆక్రమించినట్టు అయితే బయటపడింది అనేది మున్సిపల్ అధికారులు అయితే తెలపడం అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు కిరణ్? ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అయితే పోలీసుల అదుపులో అయితే ఉంది. ఇప్పుడు మొత్తం కొలతలు కూడా అయిపోయినాయి. పెద్దారెడ్డి కూడా తన నివాసం వద్ద ఉన్నారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళ నివాసం వద్ద ఉన్నారు. ఈ ఇద్దరు ఇండ్ల వద్ద కూడా పోలీసులు అయితే పెద్ద బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా పోలీసులు గట్టి చర్యలు అయితే చేపట్టినాడు అనేది చెప్పొచ్చు. ప్లాన్ ఉంటలేదు, నాకు అవసరం లేదు. ప్లాన్ ఉందా లేదా? అప్రూవల్ కాదు. మీరు సర్వే చేసినప్పుడు 1 to 16 సర్వే చేయమని మాకు నోటీస్ ఇచ్చింది. ఐడియా ఉంది కదా? 1 to 16 సర్వే చేసినప్పుడు క్లియర్గా ప్రతి ఒక్క రిపోర్టు నాకు మీరు అందజేయాలి. ఇప్పుడు మీరు ఏది చెప్పినారో అందరి ముందర నా ఇంటికి ప్లాన్ లేదు అనేది దాన్ని కూడా దాంట్లో కనపడతాం. ప్రతి ఇంటిది కూడా నా ఇంట్లో ఒకటి లేకుండా ఆ 16 ప్లాట్లు అయిపోయిన తర్వాత మీ మున్సిపల్ సైట్ కూడా ఎంత ఉందనేది కూడా మీరు చెప్పాలి. కానీ మీరు ఎక్కడి నుండి కలిసినా 2 పక్కల నుండి కొలుస్తారు. అక్కడి నుండి ఒకసారి, ఇక్కడి నుండి ఒకసారి కొలిచి క్లియర్ రిపోర్ట్ అనేది నాకు అవసరం. నాకు రిపోర్ట్ లేదనేది, నా ఇంటికి ప్లాన్ లేదనేది కూడా క్లియర్గా నువ్వు సంతకం పెట్టించుకునే ముందు క్లియర్గా రికార్డెడ్గా మీరు రాసేయండి. నేను దాంట్లో నేను ఏం చేయాలంటే నేను చేస్తాను. మీరు మిస్టేక్ ఏమని నాకైతే అభ్యంతరం ఉండే. తాడిపత్రి పురపాలక సంఘంలో 151/83 లేఅవుట్ అప్రూవ్ లేఅవుట్ అండి. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కోసం అప్రూవ్ లేఅవుట్ చేయడం జరిగింది. అందులో ఫ్లాట్ నెంబర్ 1 మరియు 16కు సంబంధించి మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మాకు సైట్ తగ్గినట్టు మేము ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము సర్వేకి ఇక్కడ మాకు టీం వేశారు. మా మండల తహసీల్దార్ గారు కానీ, మాకు అనంతపురం నుంచి డిఐఓ గారు, అలాగే మనకు మండల సర్వేర్ గారు, అట్లా టౌన్ సర్వేర్ గారు ఒక కమిటీ వేయటం జరిగింది. కమిటీలో భాగంగా మేము ఇక్కడ సర్వే చేయడానికి వచ్చామండి. ఆల్రెడీ బౌండరీస్ సర్వే చేయటం జరిగింది, అన్నీ గుర్తించడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 1/16కు సంబంధించి మా సైట్కి సంబంధించి పక్కన ఏదైతే బౌండరీకి సంబంధించి 2 మరియు 15కు ఫ్లాట్ సంబంధించి అందులో ఈస్ట్ సైడ్ 4 మీటర్లు,
అట్లాగే వెస్ట్ సైడ్ 0.75 మీటర్స్ ఎంక్రోచ్ చేయటం జరిగిందండి. టోటల్గా అంటే మనకు ఆ ఎల్పీలో ప్రతి ఒక్కరికి 5 సెంట్లు చొప్పున ప్లాట్లు ఇవ్వటం జరిగిందండి. అది కూడా మనకు మున్సిపాలిటీలో కౌన్సిల్ రిజర్వేషన్ కూడా చేయటం జరిగింది ఈ లేఅవుట్కి సంబంధించి. ఆ లేఅవుట్లో భాగంగా ప్రతి ఒక్క ప్లాట్ కూడా 5 సెంట్లు ఉండాలి. కానీ ఇక్కడ ఈ 2 మరియు 15కి సంబంధించిన ప్లాట్లకు సంబంధించి అందులో మొత్తంగా 2 ప్లాట్లకు సంబంధించి 12 సెంట్లు అనేది ఉంది సార్. యాక్చువల్లీ 10 సెంట్లు ఉండాలి, 12 సెంట్లు ఉంది. మేము దాన్ని తయారు చేస్తే రిపోర్ట్ కూడా మేము కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ మున్సిపల్ లేఅవుట్లో ఈ మున్సిపల్ ఫ్లాట్ అంటే మున్సిపల్ ఓపెన్ ఫ్లాట్ 1 ఫ్లాట్ నెంబర్ 1 and 16 దాంట్లో విస్తీర్ణము తగ్గింది అనే కంప్లైంట్తో, అది తగ్గింది అంటే ఎంక్రోచ్మెంట్ ఏదో ఉంది, ఎంక్రోచ్మెంట్ ఎందుకు ఉంది, ఎక్కడుంది అనే దాని మీద సర్వే నిర్వహించబడినది. దానికి ఈరోజు టీపీఓ వాళ్ళ టీంతో పాటు ఈ లేఅవుట్నంతా సర్వే చేసి నివేదిక ఇస్తుంది నాకు. ఆ నివేదికని నేను మున్సిపల్ కమిషనర్కి సమర్పిస్తాను.